బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో మహిళల హవా. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య తీర్థయాత్ర అమిత్ షా. బెంచ్ సర్కిల్లో మహిళల కోసం పింక్ టాయిలెట్. రేపు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్. రేపే మిస్ యూనివర్స్ పోటీలు. ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ రేపే అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రెండు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. ఇక 20 సంవత్సరాల తర్వాత ఇరు జట్లు ఫైనల్స్ లో ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు గోల్డెన్ బ్యాట్ అందజేస్తారు. గోల్డెన్ బ్యాట్ రేసులో విరాట్ కోహ్లీ ముందున్నాడు. ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రెండు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. 20 సంవత్సరాల తర్వాత ఇరు జట్లు ఫైనల్స్ లో ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ $4 మిలియన్ ప్రైజ్ మనీ అందజేస్తుంది. అంటే భారత కరెన్సీలో 33 కోట్ల రూపాయలు అన్నమాట. ఓడిన జట్టుకు మాత్రం $2 మిలియన్ ఇండియన్ కరెన్సీలో 16.5 కోట్ల రూపాయలు ఇస్తుంది. అంతేకాకుండా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లకు గోల్డెన్ బ్యాట్ అందజేస్తారు. గోల్డెన్ బ్యాట్ రేసులో విరాట్ కోహ్లీ ముందున్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్లో అత్యధిక గోల్డెన్ బ్యాట్లను భారత జట్టు కలిగి ఉంది. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ గెలుచుకోగా, రోహిత్ శర్మ గత ప్రపంచకప్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేయడంతో గోల్డెన్ బ్యాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్లో గోల్డెన్ బ్యాట్ గెలిచిన విజేతల జాబితా ఇదే. 1975 గ్లెన్ టర్నర్, న్యూజిలాండ్. 1979 గోర్డాన్ గ్రీనిడ్జ్, వెస్టిండీస్. 1983 డేవిడ్ గోవర్, ఇంగ్లాండ్. 1987 గ్రాహం గూచ్, ఇంగ్లాండ్. 1992 మార్టిన్ క్రా, న్యూజిలాండ్. 1996 సచిన్ టెండూల్కర్, భారత్. 1999 రాహుల్ ద్రవిడ్, భారత్. 2003 సచిన్ టెండూల్కర్, భారత్. 2007 మాథ్యూ హేడెన్, ఆస్ట్రేలియా. 2011 తిలకరత్నే దిల్షాన్, శ్రీలంక. 2015 మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్. 2019 రోహిత్ శర్మ, భారత్. రేపే మిస్ యూనివర్స్ పోటీలు. నేటి తరం అమ్మాయిలు అందాన్ని పోల్చాలంటే మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ వంటి టైటిల్ తో పోలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యాషన్ అందంపై ఆసక్తి ఉన్నవారు మిస్ యూనివర్స్ వంటి పోటీల ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఫ్యాషన్ ఇండస్ట్రీకి చెందిన అతిపెద్ద ఈవెంట్ లో దాదాపు 84 దేశాలు పాల్గొంటాయి. 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో మన దేశం నుంచి శ్వేతా శారద ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎన్నికల ప్రచారంలో మహిళల హవా. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల స్ట్రాటజీలతో క్యాంపెయిన్ చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు ఓటములను నిర్ణయించే వారిలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలో ఓటర్లలో సగానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం 1.52 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులోనూ రూరల్ లెవెల్లో మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ నెలకొంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో వారి నియోజకవర్గాల్లో ప్రచారాల స్పీడ్ పెంచారు. ఓటర్ దేవుళ్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుండి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సొంత నియోజకవర్గాల్లో ప్రచారం జోరు పెంచారు. అయితే ఆయా పార్టీల అభ్యర్థులకు క్యాంపెయిన్స్ లో తోడుగా తమ సతీమణులు కూడా ప్రచారాల్లో నిలుస్తున్నారు. గెలుపు కోసం తమ వంతుగా ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీరితో పాటు మహిళా కార్యకర్తలు సైతం ప్రచారాలతో సందడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల స్ట్రాటజీలతో క్యాంపెయిన్ చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు ఓటములను నిర్ణయించే వారిలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు.
రాష్ట్రంలో ఓటర్లలో సగానికి పైగా మహిళ ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం 1.52 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అందులోనూ రూరల్ లెవెల్లో మహిళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారిని ఆకర్షించడంతో పాటు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ క్యాంపెయిన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు తమ కుటుంబ సభ్యులు ప్రచారాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు జిల్లాల్లో తిరుగుతూ ప్రచారాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా రికార్డ్ ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటడం రోహిత్ సేన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ప్రపంచకప్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 8న లీగ్ మ్యాచ్ జరిగిన సమయంలో టోర్నమెంట్ చివరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్య జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 5 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టుతో ఫైనల్ మ్యాచ్లో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా రికార్డు ఇప్పటివరకు బాగానే ఉంది. కంగారూలను ఓడించడానికి టీమిండియా తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటడం రోహిత్ సేన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. మూడోసారి 2007 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్లో చోటు దక్కించుకుంది. అహ్మదాబాద్లోని ఇదే మైదానంలో 2011 ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్లో చివరిసారిగా ఐసీసీ నాకౌట్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఇలా నాకౌట్ మ్యాచ్ల్లో ఆసీస్పై భారత్ విజయం సాధించడం జట్టుకు బలం చేకూర్చింది. దీని ద్వారా రేపు ఫైనల్ మ్యాచ్లోనూ భారత్ ఇదే తరహా ప్రదర్శన ఇస్తుందనేది అభిమానుల ఆశ. బెంచ్ సర్కిల్లో మహిళల కోసం పింక్ టాయిలెట్, బాలింతలకు ప్రత్యేక ఏర్పాట్లు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలో వందల మంది తమ ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు. ప్రయాణ సమయాల్లో సాధారణంగా అందరికీ వచ్చే సమస్య టాయిలెట్. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు విజయవాడ బెంచ్ సర్కిల్లో పింక్ టాయిలెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పొలిటికల్ హీట్ నెలకొంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనతో వారి నియోజకవర్గాల్లో ప్రచారాల స్పీడ్ పెంచారు. ఓటర్ దేవుళ్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుండి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సొంత నియోజకవర్గాల్లో ప్రచారం జోరు పెంచారు. అయితే ఆయా పార్టీల అభ్యర్థులకు క్యాంపెయిన్స్లో తోడుగా తమ సతీమణులు కూడా ప్రచారాల్లో నిలుస్తున్నారు. గెలుపు కోసం తమ వంతుగా ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు మహిళా కార్యకర్తలు సైతం ప్రచారాలతో సందడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల స్ట్రాటజీలతో క్యాంపెయిన్ చేస్తున్నాయి. ముఖ్యంగా గెలుపు ఓటములను నిర్ణయించే వారిలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలో ఓటర్లలో సగానికి పైగా మహిళ ఓటర్లు ఉన్నారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం 1.52 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అందులోనూ రూరల్ లెవెల్లో మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారిని ఆకర్షించడంతో పాటు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ క్యాంపెయిన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు తమ కుటుంబ సభ్యులు ప్రచారాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ పార్టీల అభ్యర్థుల కుటుంబ సభ్యులు జిల్లాల్లో తిరుగుతూ ప్రచారాల్లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
కేరళలోని శబరిమల ఆలయం 2 నెలల మండల మకర విలక్కు పూజల కోసం తెరుచుకుంది. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచిన ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పలు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భక్తులను దర్శనం కోసం అనుమతించారు. కేరళలోని శబరిమల ఆలయం 2 నెలల మండల మకర విలక్కు పూజల కోసం తెరుచుకుంది. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచిన ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పలు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భక్తులను దర్శనం కోసం అనుమతించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య తీర్థయాత్ర, గద్వాల సభలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు. గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సీఎం చేస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సీఎం చేస్తుందని హామీ ఇచ్చారు. గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని, గద్వాలలో పేదలకు 500 ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు. అబద్ధపు మాటలతో కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారన్న ఆయన తెలంగాణలో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని, గద్వాలలో పేదలకు 500 ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు.
అబద్ధపు మాటలతో కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారన్న ఆయన తెలంగాణలో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మోసాలు, అబద్ధాల్లో కేసీఆర్ వరల్డ్ రికార్డు కొట్టారని అమిత్ షా ఆరోపించారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే టైం వచ్చిందని, మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ భవిష్యత్ బాగుంటుందన్నారు అమిత్ షా. भारत माता की, भारत माता की। आज मेरे साथ यहां पर उपस्थित राज्यसभा के सांसद और हमारे ओबीसी मोर्चे के अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी, हमारी राष्ट्रीय उपाध्यक्ष श्रीमती डी के अरुणा जी, हमारे जिला अध्यक्ष भाई एस रामचंद्र रेड्डी जी, श्री जी वेंकटेश्वर रेड्डी जी, श्री डी के सिग्ना रेड्डी जी, श्री अप्सरा बसाप जी, और आज इस कार्यक्रम में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। आज मेरा सौभाग्य है कि जहां महाशक्ति की पीठों में से एक जोगुलंबस्वेरी शक्तिपीठ है, वो शक्तिपीठ को मैं प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। मैं बीजपल्ली, आग्नेय स्वामी, हनुमान मंदिर और महारानी आदि लक्ष्मी देवम मां को प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। వేదిక ఆశినటువంటి మిత్రులు, అశేష ప్రజానీకము, ఇక్కడ విచ్చేసినటువంటి నా యువ మిత్రులారా, సోదర సోదరిమణులారా, నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు శక్తిపీఠమైనటువంటి జోగులాంబేశ్వరి దేవి, బీచ్పల్లి ఆగ్నేయ స్వామి, హనుమాన్ దేవాలయం మీ మధ్యలోకి రావడం చాలా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. मित्रों, सबसे पहले जोगलांबा शक्तिपीठ के लिए भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 70 करोड़ रुपया, 70 करोड़ रुपया इसके पुनरुद्धार के लिए दिया है। మిత్రులారా, ఇవాళ శక్తిపీఠమైనటువంటి జోగులాంబేశ్వరి దేవి ఈ యొక్క ఆలయం అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ ప్రభుత్వము 70 కోట్లు అభివృద్ధి కోసం కేటాయించింది. मित्रों, केसीआर ने 100 करोड़ रुपया देने की घोषणा की, मगर सिर्फ 20 करोड़ खर्च किया। बाकी का 80 करोड़ आप भाजपा सरकार बना लीजिए। 70 करोड़ मोदी जी ने दिया है, 80 करोड़ रुपया तेलंगाना सरकार देकर ये शक्तिपीठ को बहुत सुंदर यात्रा धाम बनाएगी। మిత్రులారా, మోదీ ప్రభుత్వము 70 కోట్లు ఇవ్వడమే కాదు, కేసీఆర్ గారు 100 కోట్లు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఆ 70 కోట్లు మోదీ గారు ఇచ్చింది కూడా ఖర్చు చేయలేదు. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా వారు నిలబెట్టుకోలేదు. मित्रों, आने वाला चुनाव तेलंगाना का 5 साल के लिए भविष्य निर्धारित करने वाला है। आने वाले 5 साल में मोदी जी के नेतृत्व में डबल इंजन सरकार का विकास चाहिए या केसीआर के झूठे वादे चाहिए, ये तय करना है। మిత్రులారా, జరగబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్ధారించేటువంటి ఎన్నికలు. రాబో 5 సంవత్సరాల్లో మోదీ గారి మద్దతుతో ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ కనుక ఏర్పడినట్టయితే మొత్తం తెలంగాణ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నది. मित्रों, विशेष कर युवा मित्रों, मैं आपको एक बात कहना चाहता हूं। लक्ष्मण जी, మిత్రులారా, యువ సోదరులారా, మీకొకటి ముఖ్యమైనటువంటి యువతకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
अब बीआरएस को वीआरएस देने का टाइम आ गया है, रिटायर्ड करने का टाइम आ गया है। ఇప్పుడు బీఆర్ఎస్ కు సమయం అయిపోయింది, వీఆర్ఎస్ వచ్చేటువంటి టైం వచ్చేసింది. क्योंकि ये केसीआर की सरकार और चंद्रशेखर राव खुद झूठे वादे करने में इन्होंने वर्ल्ड रिकॉर्ड प्रस्थापित किया है। కేసీఆర్ గారు అబద్ధపు మాటలతోనే ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఏ రకంగా ఇవాళ మొత్తం హామీలన్నీ కూడా ఉల్లంఘించి మోసం చేస్తున్నందుకు ప్రజలు ఇవాళ ఆలోచన చేయాలి. मित्रों, मैं सिर्फ यहाँ की बात करता हूँ। ఇది ఇవాల్టి సత్వ న్యూస్.